వెల్కమ్ టు కేకే న్యూస్. మరి ఈరోజు బోడుప్పల్ మున్సిపాలిటీ కాన్స్టిట్యూన్సీలో మరి 13 నంబర్ వార్డులో గతంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఇదంతా కట్టడం జరిగింది. మార్కెట్, కూరగాయల మార్కెట్ కోసము మటన్ షాపు, చికెన్ షాపు, షాపుల షాప్ అని అవతల కూడా ఇంకో బిల్డింగ్ కట్టిరు, ఇదో బిల్డింగ్ కట్టిరు మార్కెట్ కోసం. మరి బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఇది కట్టిరు. మరి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. మరి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఇక్కడ మేయర్ కానీ, డిప్యూటీ మేయర్ కానీ, ఉన్న కార్పొరేటర్లు కానీ, మున్సిపల్ టీపీఓ కానీ, కమిషనర్ కానీ అన్నే అక్కరాలకు సపోర్ట్ చేస్తారు. కానీ మరి ఇట్లాంటి దానికి సపోర్ట్ ఎందుకు చేస్తలేరు? విచ్చలవిడిగా షెడ్యూల్ కట్టుడు, విచ్చలవిడిగా అక్రమంగా కట్టుడు, ఎలాంటి పర్మిషన్ లేకుండా కట్టుడు. ఈరోజు అడుగుతూ ఏమంటారు అంటే బడ్జెట్ లేదట. మున్సిపల్ ఎట్లుంటుందంటే బడ్జెట్ ఎట్లుంటుంది, ఏ రకంగా ఉంటుంది? ఇష్టం ఉన్నట్టు మీరు అన్ని అక్రమ కట్టడాలకు పర్మిషన్ తీసుకుంటా, చూడకుండా లంచాలు తీసుకున్నాడు. మరి ఈ రకంగా ఇప్పుడు ప్రజలకు ఎంతో మంది రోడ్డు మీద కూరగాయలు అమ్ముకుంటారు. ఈరోజు మేయర్ తొడుగు అజయ్ గారు మేయర్ సీటు కొలువు ఎక్కగానే తాయి బజార్ అనేది తీసేసిండు. ఓకే, సంతోష్, హ్యాపీ విషయం. మరి అదే పని రోడ్డు మీద కూరగాయలు అమ్ముకునే బదులు మరి ఇక్కడ స్టార్ట్ చేసి తాయి బార్ బంద్ చేయింది. కాబట్టి మరి కూరగాయల మార్కెట్ విషయంలో కానీ, చేపల విషయంలో కానీ, లేకపోతే చికెన్ అమ్మటో ఎవరు ఏదమ్మినా కానీ వాళ్ళ కోసం ఇది స్టార్ట్ చేస్తే ఒక సిస్టమేటిక్ ఉంటుంది, లైఫ్ లాంగ్ చేసుకుంటారు కదా. అంటే దీనికి అడుగుతే ఏమంటారు అంటే బడ్జెట్ లేదని చెప్తారు. మేము తెలుసుకున్నాం ఎందుకు కడతలేరు రాయా అంటే బడ్జెట్ లేదట. బడ్జెట్ ఎందుకు ఉండదండి? బడ్జెట్ దేనికి ఉండదంటే మీరు అన్యాయం అక్రమ కట్టడాలకు ఫుల్ సపోర్ట్ చేస్తారు. అన్యాయం అక్రమ కట్టడాలు, పెద్ద సెట్లు లంచాలకు ఇష్టమైన 10 సెట్లు 20 సెట్లు వేసుడు, ఇష్ట ప్రకారంగా సెట్లు వేసుడు, పర్మిషన్ లేకుండా బిల్డింగ్ కట్టుడు, పర్మిషన్ లేకుండా మడిగలేసుడు, జీప్లెట్ 2 and జీప్లెట్ 3, 4 వేసుడు. ఈ రకంగా అవి తీసుకుంటూ పోతే మరి మున్సిపాలిటీ లాస్ కాకపోతే ఏమవుతుంది? స్టార్టింగ్ ఏమన్నారు, బోడుప్పల్ మున్సిపాలిటీ చేంజ్ చేస్తాము, బోడుప్పలు రూపురేఖలు చేంజ్ చేస్తాము, మేము కొలువు ఎక్కినాక మేము చూడండి ఏం చేస్తాము అంటారు. ఏదండి ఏడ చేసిరండి చూడండి, ఎక్కడ పరక్కనే ఉంటే కట్ట సీక్ పట్టిపోతుంది, ఎక్కడ పరక్కనే ఉన్నది. అది దీన్ని ఎందుకు పట్టించుకుంటారని నేను అడుగుతున్నా. ఈరోజు ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకున్నట్టయితే ఈరోజు మున్సిపాలిటీ ఆఫీస్ ముందే బంగారమైసమ్మ గుడి దగ్గర 10 సెంటర్లు అవుతున్నాయి, 18 అవుతున్నాయి. అవి మీకు కనిపిస్తలేవు, అవి దృష్టికి వస్తలేవు. మీ దృష్టికి వచ్చినా కానీ మీరు పట్టించుకుంటలేరు. మరి ఇంత ఘోరంగా ఇక్కడ మరి కూరగాయల మటోళ్ళకు పాపం రోడ్డు మీద ఎంత ఇబ్బంది అవుతుంది రాంగబొంగ. మరి ఒక సిస్టమేటిక్ పెడదాం అనేది ఎందుకు మీరు పట్టించుకుంటలేరు? ఎందుకు మీకు ఆలోచన వస్తలేదని అడుగుతున్నాను నేను. ఎందుకని ఇప్పుడు ఇక్కడ ఒకటి ఉన్నది, మన ఫిల్టర్ బంక్ బ్యాక్ సైడ్ ఒకటి ఉంటుంది. మరి ఈ రెండు ఎందుకని దీన్ని పట్టించుకుంటలేరు? ఇట్లాంటి అన్యాయం అక్రమ కట్టాల మీద మీరు ఇంట్రెస్ట్ పెట్టినట్టు మరి పని ఆగింది, దీని మీద ఎందుకు పట్టించుకుంటలేరు? కావున దీనిపైన పట్టించుకోవాలి, చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే గవర్నమెంట్ ఉన్నది కాబట్టి, పోయిన గవర్నమెంట్ స్టార్ట్ చేసింది, మరి ఉన్న గవర్నమెంట్ క్లోజ్ చేయాలి కదా. బడ్జెట్ కావాలంటే బడ్జెట్ ఎట్లా వస్తుంది? మీరు అందరికీ మీరు ఏది కట్టుకున్న పర్మిషన్ తీసుకుంటే, ఏ షెడ్ కట్టుకున్న పర్మిషన్ తీసుకుంటే ఆ బడ్జెట్ ఉంటుంది. ఆ బడ్జెట్తో ఇట్లా ఉంటుంది, పనులు ఆపితే పని కట్టితే మిమ్మల్ని జనాలు మర్చిపోరు. జనాలు మిమ్మల్ని దేవుడు లెక్క చూస్తారు. ఏమన్నా మాట్లాడితే బడ్జెట్ లేదు అంటారు. బడ్జెట్ ఎట్లుంటుంది అంటే నేను 100 సార్లు మీకు చూపిస్తా. ఇది అన్యాయం ఎవడు పట్టించుకోవడం లేదు, ఏం లేదు. కానీ ఇట్లాంటి ఇది మా దృష్టికి వచ్చింది. దీని మీద చర్యలు తీసుకోవాలి. కమిషనర్ కానీ, మన మేయర్ కానీ, డిప్యూటీ మేయర్ కానీ, టీపీఓ టీం కానీ, టీపీఓ కానీ, నాయకులు కానీ పట్టించుకోవాలని కోరుతున్నాము. ప్రతి ఒక్క లైక్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.